రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీలో భాగంగా జిల్లాలోని నరసరావుపేట మండలం యల్లమందలో లబ్ధిదారులకు చంద్రబాబు పింఛన్లు పంపిణీ చేశారు. స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. శారమ్మ అనే మహిళ ఇంటికి వెళ్లిన ముఖ్యమంత్రి పింఛన్ నగదును అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. పల్నాడు జిల్లా యల్లమందలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించారు. లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా సీఎం వెళ్లి వారితో మాట్లాడారు. శారమ్మ అనే మహిళ ఇంటికి వెళ్లి పింఛన్ నగదును చంద్రబాబు అందజేశారు. వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఆమె కుమార్తెకు మంచి చదువు చెప్పించాలని అధికారులను ఆదేశించారు. నీట్ కోచింగ్ ఇప్పించాలని సూచించారు. శారమ్మ కుమారుడికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ₹1,00,000 రుణం ఇప్పించాలని సూచించారు. నేను వచ్చింది మీ స్థితిగతులు తెలుసుకోవడానికి వచ్చాను. మీ కష్టాల్లో బాధల్లో భాగం పంచుకోవడానికి వచ్చాను. అధికార యంత్రాంగాన్ని కూడా సమాయత్తం చేసి ప్రతి ఒక్కరికి న్యాయం చేపించే దిశగా పనులు చేయడానికి వచ్చాను. మీ ముఖాల్లో ఆనందం చూడడానికి వచ్చాను. 5 సంవత్సరాల్లో ఈ ఊర్లో ఎవరు నవ్వుండరు. నవ్వితే కూడా ఆ రోజు ఉండేవాడు మీ మీద కేసులు పెట్టేవాళ్ళు. నవ్వడానికి కూడా స్వేచ్ఛ లేని పరిస్థితి, బయట పోవడానికి కూడా విధి లేని పరిస్థితి. అక్కడి నుంచి ఈరోజు చూస్తే నేను ఒకటే ఆలోచిస్తున్నా, ఏ ఇంటిలో కష్టం వచ్చినా వాళ్ళ ఇంట్లో నేను ఒక ప్రాణ స్నేహితుడిగా ఉండి వాళ్ళని కాపాడుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఆప్కో మాజీ చైర్మన్ గంజి చిరంజీవి, మాజీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ జనసేనలో చేరారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో వీరు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. వీరికి పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. వైఎస్ఆర్సీపీని మరో 2 నేతలు వీడారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఆప్కో మాజీ చైర్మన్ గంజి చిరంజీవి, మాజీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ జనసేనలో చేరారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో వీరు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. వీరికి పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. గత ఎన్నికల్లో మంగళగిరి సీటు ఆశించి భంగపడ్డ గంజి చిరంజీవి అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఎన్నికల తర్వాత నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తారని ఎదురు చూశారు. ఆ పదవిని తాడేపల్లి నేత వేమారెడ్డికి అప్పగించడంతో చిరంజీవి అలకపూనారు. ఈ నేపథ్యంలో సోమవారం తన భార్యతో కలిసి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. మరోవైపు కైకలూరు నియోజకవర్గంలో బలమైన నేతగా ఎదిగిన జయమంగళ రాజకీయ ప్రస్థానం టీడీపీతో ప్రారంభమైంది. ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ శిష్యుడిగా కైకలూరు జెడ్పీటీసీ సభ్యుడిగా ప్రయాణం ప్రారంభించిన ఆయన అనూహ్యంగా 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు దక్కించుకుని కామినేనిపై విజయం సాధించారు. ఇక 2014 పొత్తుల్లో భాగంగా కామినేని శ్రీనివాస్ కోసం తన సీటు త్యాగం చేసి నియోజకవర్గ ఇన్ఛార్జిగానే కొనసాగారు. 2019 ఎన్నికల్లో తిరిగి టీడీపీ ఎమ్మెల్యేగా టికెట్టు ఇచ్చిన ఓటమి పాలయ్యారు. 2 దశాబ్దాలుగా టీడీపీకి సేవలందిన జయమంగళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 2023లో ఊహించని విధంగా తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి వైకాపా గూటికి చేరి ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్నారు. ఫిబ్రవరి 1 నుంచి భూమి రిజిస్ట్రేషన్ విలువలు పెరుగుతాయని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఏ ప్రాంతంలో ఎంతెంత పెంచాలి, ఎక్కడ తగ్గించాలి అనే అంశాలపై పూర్తి నివేదికను జనవరి 15వ తేదీ కల్లా ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించామన్నారు. గత ప్రభుత్వం చేసిన విచ్చలవిడి అప్పుల భారం నుంచి రాష్ట్రం ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని తెలిపారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి భూమి రిజిస్ట్రేషన్ విలువలు పెరుగుతాయని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలియజేశారు. ఏ ప్రాంతంలో ఎంతెంత పెంచాలి, ఎక్కడ తగ్గించాలి అనే అంశాలపై పూర్తి నివేదికను జనవరి 15వ తేదీ కల్లా ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు తెలియజేశారు. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ శాఖపై తాడేపల్లి ఐజీ కార్యాలయంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం చేసిన విచ్చలవిడి అప్పుల భారం నుంచి రాష్ట్రం ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని, అయితే రాష్ట్రానికి రెవెన్యూ కూడా అవసరమని ఈ నేపథ్యంలోనే రిజిస్ట్రేషన్ విలువలు పెంచాలని నిర్ణయించినట్లు చెప్పారు. అయితే ఎక్కడెక్కడ గ్రోత్ కారిడార్లు ఉన్నాయో, ఎక్కడ భూమి రేట్లు బాగా పెరిగాయో అక్కడ మాత్రమే రిజిస్ట్రేషన్ విలువలను పెంచుతామని చెప్పారు. గత ప్రభుత్వం రిజిస్ట్రేషన్ విలువల పెంపును శాస్త్రీయ పద్ధతిలో కాకుండా ఇష్టానుసారంగా చేసుకుంటూ వెళ్లిందని, దీంతో చాలా చోట్ల భూమి విలువల కంటే
రిజిస్ట్రేషన్ విలువలు అధికంగా ఉన్నాయని తమ పరిశీలనలో తేలిందన్నారు. అటువంటి అన్ని చోట్ల రిజిస్ట్రేషన్ విలువలను తగ్గిస్తామని చెప్పారు. ఇలా విలువలు తగ్గించడం చరిత్రలో ఇదే మొదటిసారని చెప్పారు. విలువలు పెరిగే చోట సగటున 15% నుంచి 20% వరకు పెంపుదల ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో వస్తున్న ఫిర్యాదుల్లో అత్యధికంగా రెవెన్యూ శాఖలోనే వస్తుండగా రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ శాఖలోనూ 10% వరకు గ్రీవెన్స్ వస్తున్నాయని చెప్పారు. వీటన్నిటిని పరిష్కరించే దిశగా తాము చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గత ఏడాదితో పోల్చితే గత 6 నెలల్లో ఒక్క సెప్టెంబర్ మాసంలో తప్ప మిగిలిన అన్ని నెలల్లోనూ అదనపు ఆదాయమే వచ్చిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి తాము టార్గెట్గా పెట్టుకున్న 9,500 కోట్ల రూపాయల లక్ష్యాన్ని సునాయాసంగా చేరుకుంటామని చెప్పారు. ఫిబ్రవరి 1 నుంచి ఏదైతే కమిటీ సిఫార్సు చేసినాయో దాని ప్రకారంగా రిజిస్ట్రేషన్ రేట్లలో మార్పులు ఉంటాయని చెప్పేసి కూడా నేను పత్రికా సోదరుల ద్వారా తెలియజేస్తా ఉన్నాను. రకరకాల జిల్లాలో రకరకాల మార్పులు సిఫార్సులు వచ్చినాయి. అయినప్పటికీ కూడా మళ్ళా అధ్యయనం చేసి ఎక్కడ కూడా తప్పులు లేకుండా గ్రోత్ కారిడార్లో మాత్రమే జరిగే విధంగా ఈ యొక్క ఎన్హాన్స్మెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ఒక మంచి పరిపాలన అలాగే ఎలాంటి సమస్యలైనటువంటి విధి విధానాలతో చేయమని చెప్తా. అందుకనే వీటిపై ఇంత అధ్యయనం చేయాల్సి వస్తూ ఉంది. అలాగే మా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో కూడా ఎంతో స్టేక్ హోల్డర్స్ సపోర్ట్ చేయకపోవడం గతంలో దాని మూలంగా అవ్వచ్చు, లేకపోతే సిస్టమ్స్లో ఉన్నటువంటి లొసుగులు అవ్వచ్చు, అలాగే స్టాఫ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మూలంగా కూడా ఇబ్బంది జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా అధిగమించాలని చెప్పేసి మేము అందరం కూడా అనుకుంటున్నాం. నూతన సంవత్సర వేడుకల్లో హద్దుమీరి ప్రవర్తిస్తే చర్యలు తప్పవని విజయవాడ వాసులకు నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు హెచ్చరించారు. నూతన సంవత్సర వేడుకలు ఆమోదయోగ్యం, ఆహ్లాదకరంగా, ఆరోగ్యంగా, హానిరహితంగా ఉండాలన్నారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి నిర్వహించుకునే వేడుకల నేపథ్యంలో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆంక్షలు విధించామన్నారు. ఈ విషయాన్ని గుర్తించి పోలీసులకు సహకరించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. కొత్త సంవత్సరం సందర్భంగా అర్ధరాత్రి వేళ రహదారులపై వేడుకలకు అనుమతి లేదని పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు పేర్కొన్నారు. రాత్రి 11 గంటల అనంతరం వాహనాలు జాగ్రత్తగా నడపాలని వాహనదారులకు ఆయన సూచించారు. అతి వేగంగా, అజాగ్రత్తగా, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని హితవు పలికారు. అలాగే ట్రిపుల్ రైడింగ్ ఎట్టి పరిస్థితుల్లో చేయవద్దన్నారు. అదేవిధంగా నగరంలోని ప్రధాన రహదారులు బందర్ రోడ్, ఏలూరు రోడ్, బీఆర్టీఎస్ రోడ్లపై ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు తెలిపారు. బెన్ సర్కిల్ ఫ్లైఓవర్లు, కనకదుర్గ ఫ్లైఓవర్పై ట్రాఫిక్ అనుమతించబడదన్నారు. గుంపులు గుంపులుగా చేరి నడి రోడ్లపై కేకులు కోసి అల్లర్లు చేయవద్దని ముఖ్యంగా యువతకు ఆయన సూచించారు. అదేవిధంగా డిసెంబర్ 31వ తేదీ రాత్రి వేళల్లో రహదారిపై బిగ్గరగా కేకలు వేస్తూ వాహనాలపై తిరగవద్దన్నారు. ఏడాది చివరి రోజు రాత్రి వేళ నగరంలో గస్తీ ముమ్మరంగా ఉంటుందన్నారు. మద్యం సేవించి అల్లర్లకు పాల్పడితే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్ తీసి భారీ శబ్దాలతో హోరెత్తించడం, అతివేగంతో రోడ్లపై తిరగడం, వాహనాలు నడుపుతూ విన్యాసాలు ప్రదర్శించడం, బాణసంచ పేల్చడం వంటి చర్యల వలన నగర ప్రజలు ప్రశాంతతకు భంగం వాటిల్లుతోందన్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, రోగులకు ఇబ్బంది కలుగుతోందన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసులు సూచనలు పాటించి నూతన సంవత్సర వేడుకలు ఆహ్లాదకర వాతావరణంలో జాగ్రత్తగా జరుపుకోవాలని, అలాగే రోడ్డు ప్రమాదాలకు లోను కాకుండా జరుపుకోవాలని ఈ సందర్భంగా ప్రజలకు నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు విజ్ఞప్తి చేశారు. ఈ అస్త్రం అనే ఒక టూల్ ఏదైతే ఉందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ అందుబాటులో తెచ్చిన తర్వాత ఒక ట్రాఫిక్ మీద ఒక సైంటిఫిక్ అప్రోచ్తో ముందుకు పోతున్నాం. దీని మీద ఇంకా చాలా డిస్కస్ చేయాల్సి ఉంది. అస్త్రం యాప్ అనేది దాని యూసేజ్ మనము ప్రతి కానిస్టేబుల్ వరకు కూడా అస్త్రం అనే అప్లికేషన్ యొక్క యూటిలైజేషను, దీంట్లో కొంత కమ్యూనిటీ పార్టిసిపేషన్తో కూడా మనం ముందుకు పోతున్నాం. త్వరలోనే ఒక అస్త్రం మీదనే ఒక 1 day సెమినార్ ఒకటి ప్లాన్ చేస్తున్నాము. అందులో పార్టికల్ మిత్రులు కూడా ఇన్వాల్వ్ చేసి అసలు ఏం జరుగుతూ ఉంది, ట్రాఫిక్ ఫ్రంట్లో ఏం జరుగుతూ ఉంది, అసలు ఏ జంక్షన్లో ఏం జరుగుతూ ఉంది, ఎటువంటి ఇంటర్వెన్షన్స్ అవసరం, తర్వాత అసలు ట్రాఫిక్ ఫుట్ ప్రింట్ ఎలా ఉంది, విజయవాడ ట్రాఫిక్ ఫుట్ ప్రింట్ ఎలా ఉంది, దీన్ని రేపు వెస్ట్ బైపాస్ వచ్చిన తర్వాత ఏ విధంగా దీన్ని ఇంప్రూవ్ చేయబోతున్నాం, తర్వాత ఏ విధంగా మనకు కొత్త ఫ్లైఓవర్ రాబోతుంది. సో కొత్త ఫ్లైఓవర్ వచ్చే సందర్భంలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యే సందర్భంలో ట్రాఫిక్ ఏ విధంగా మనం డైవర్ట్ చేసుకోవాలి, తర్వాత ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ఏదైతే ఉందో దీని నుంచి ప్రిడిక్షన్స్ ఎలా చేయాలి, ఫ్యూచర్లో అంటే రేపు
ఈ సమయానికి ఎంత కంజెషన్ ఉండబోతుంది, ఏ జంక్షన్స్ ఎంత ఉండబోతుంది, ఇదంతా కూడా ఒక సీసీటీవీలు మన గవర్నమెంట్ పెట్టిన సీసీటీవీస్ 1904 ఉన్నాయి. కొత్తగా పబ్లిక్ తీసుకునేసేసి 121 సీసీటీవీస్ పెట్టడం జరిగింది. ఈ సీసీటీవీస్ ద్వారా 635 కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. టోటల్ క్రైమ్లో మనం 635 కేసెస్ సీసీటీవీస్ ద్వారా చేయడం జరిగింది. నెక్స్ట్ 6 monthsలో పబ్లిక్ పార్టిసిపేషన్తో ఒక 10,000 కెమెరాస్ పెట్టేటట్టు ప్లాన్ చేస్తున్నాము. త్వరలోనే ఒక ఇన్ ద నెక్స్ట్ 10-15 days ఒక 1000 కెమెరాస్ ఇన్స్టాల్ చేయబోతున్నాము. మేబీ సమ్వేర్ అరౌండ్ January 10th and 15th, between January 10th and 15th, we are going to install about 1000 cameras in the first floor. ఇలాగా 6 monthsలో మనము 10,000 కెమెరాస్ పెట్టాలనే దీంతో ముందుకెళ్తున్నాం. రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లు, జైళ్లు అభివృద్ధి జరగాల్సి ఉందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. గ్రే హౌన్స్, అప్పా లాంటి సంస్థలు ఏర్పాటు కావాల్సి ఉందన్నారు. విభజన చట్టంలో భాగంగా 118 కేంద్ర సంస్థలు రాష్ట్రంలో పెట్టాలన్నారు. ఈ అంశాలపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. త్వరలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలుస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు రాబట్టి పోలీస్ శాఖ అభివృద్ధికి బాటలు వేస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలియజేశారు. గ్రే హౌండ్స్, ఆక్టోపస్, సైబర్ సెక్యూరిటీ సంస్థలను నెలకొల్పుతామని చెప్పారు. పోలీస్ అకాడమీ, శాశ్వత భవనాల నిర్మాణానికి భూసేకరణ పూర్తయిందని అన్నారు. నేర నియంత్రణే లక్ష్యం. పోలీసుల వసతులకు ప్రాధాన్యమిస్తామని తెలియజేశారు. జనవరి మొదటి వారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవుతామని చెప్పారు. పోలీసులకు అత్యాధునిక శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. హోంమంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన ఏపీ సచివాలయంలో సమీక్షా సమావేశం జరిగింది. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్తో కలిసి హోంమంత్రి సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, నిధుల గురించి ఈ సమావేశంలో చర్చించారు. పోలీస్, అగ్నిమాపక సేవలు, జైళ్లు, విపత్తు నిర్వహణ, జిల్లా సైనిక సంక్షేమానికి సంబంధించిన కేంద్ర పథకాల నిధులు రాబట్టడంపైన మాట్లాడారు. టెక్నాలజీ పెరుగుతూ నేర స్వరూపం మార్చుకుంటున్న నేపథ్యంలో పోలీసులకు తగిన శిక్షణ కేంద్రాల ఏర్పాటుపై సమాలోచనలు చేస్తున్నట్లు తెలియజేశారు. కేంద్ర హోంశాఖకు చెందిన పార్లమెంటరీ కమిటీలో సభ్యుడిగా ఎంపీ కేశినేని శివనాథ్ ఉన్నారు. పోలీస్, ఫైర్ సర్వీస్, జైళ్లు, డిజాస్టర్ మేనేజ్మెంట్, జిల్లా సైనిక్ వెల్ఫేర్కి రావాల్సిన పెండింగ్ నిధులపై చర్చించారు. ఇస్రో నుంచి ప్రయోగించిన పిఎస్ఎల్వి C-60 మిషన్ మరో మైలురాయిని చేరుకోవడం పట్ల ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. మానవ సహిత అంతరిక్ష యానానికి ఉపగ్రహాల మెయింటెనెన్స్కు ఈ ప్రయోగం ఎంతో ఉపయోగంగా ఉంటుందని అన్నారు. ఈ మిషన్ సక్సెస్ కావడంతో చంద్రయాన్ 4 చంద్రుని నమూనాలతో తిరిగి రావడం భారతీయ అంతరిక్ష స్టేషన్ వంటి లక్ష్యాలకు మరింత చేరువ చేసిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. శ్రీహరికోట ఇస్రో నుంచి ప్రయోగించిన పిఎస్ఎల్వి C-60 మిషన్ మరో మైలురాయిని చేరుకోవడం పట్ల ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం X వేదికగా పేర్కొన్నారు. కక్షలో స్పేస్ డాకింగ్ ప్రయోగం విజయవంతం అవడం ఆర్బిటల్ డాకింగ్లో భారతదేశ సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలియజేస్తున్నారు. ఇది మానవ సహిత అంతరిక్ష యానానికి, ఉపగ్రహాల మెయింటెనెన్స్కు ఈ ప్రయోగం ఎంతో ఉపయోగంగా ఉంటుందని అన్నారు. ఈ మిషన్ సక్సెస్ కావడంతో చంద్రయాన్ 4 చంద్రుని నమూనాలతో తిరిగి రావడం భారతీయ అంతరిక్ష స్టేషన్ వంటి లక్ష్యాలకు మరింత చేరువ చేసిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. కాగా అంతరిక్ష పరిశోధనలో ఇస్రో మరో సరికొత్త అధ్యయనాన్ని లిఖించింది. స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ పేరిట జంట ఉపగ్రహాలను భూకక్షలోకి ప్రవేశపెట్టి ఆపై వాటిని అనుసంధానం చేసే దిశగా చేపట్టిన ప్రయోగంలో తొలి ఘట్టాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఈ మిషన్లో భాగంగా SDX-01, SDX-02 ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళ్లిన ఇస్రో విజయాశ్వం పిఎస్ఎల్వి C-60 వాటిని 476 కిలోమీటర్స్ దూరంలోని వృత్తాకార భూకక్షలో విజయవంతంగా విడిచిపెట్టింది. సామాజిక మాధ్యమాలను మంచికి వాడుదామంటూ ప్రభుత్వం వినూత్న రీతిలో చేపట్టిన ప్రచార పర్వానికి నటి శ్రీలీల మద్దతు తెలిపారు. సోషల్ మీడియాలో వ్యూస్ కోసం తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దని పిలుపునిచ్చారు. పోస్ట్ నో ఈవిల్ పేరుతో 4th మంకీ బొమ్మతో చెడు వినొద్దు, చెడు కనొద్దు, చెడు మాట్లాడవద్దు అనే గాంధీజీ సూక్తితో సోషల్ మీడియాలో ప్రచారం చేపట్టారు. సోషల్ మీడియాలో లైక్స్ కోసం, వ్యూస్ కోసం ఫాల్స్ న్యూస్ని స్ప్రెడ్ చేయకండి. ఇవన్నీ కాదని వ్యూస్ కోసం ఇంకొకరిని న్యూస్ చేయండి.
గత 5 ఏళ్లలో స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు ఎలాంటి ఉత్సవాల నిర్వహణ జరగలేదని, గత ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలను పట్టించుకోలేదని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏర్పడిన ఈ ప్రజా ప్రభుత్వంలో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి కృషి చేస్తోందని చెప్పారు. విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మారిస్టెల్లా ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన సంజా ఉత్సవ్ 2024 మేళాను ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి సోమవారం రాత్రి సందర్శించారు. ప్రతి స్టాల్కి వెళ్లి ఉత్పత్తుల వివరాలు, తయారీ విధానం అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఈ మేళాలో ఏర్పాటు చేసిన చిన్నారుల నృత్య ప్రదర్శనను తిలకించారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి చిన్నారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల మహిళలను ప్రోత్సహించేందుకు ఇలాంటి మేళాను ఏర్పాటు చేయడమే కాకుండా స్టాల్ నిర్వహణకు ఎలాంటి రుసుము వసూలు చేయనందుకు వీఎంసీ అధికారులను ప్రశంసించారు. సీఎం చంద్రబాబు నాయుడు 1995లో స్వయం సహాయక సంఘాలను ప్రారంభించారని గుర్తు చేశారు. ఎస్హెచ్జీలు దినాభివృద్ధి చెందడమే చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఎస్హెచ్జీ మహిళలు తయారు చేసిన ప్రొడక్ట్స్కి అవసరమైన మార్కెటింగ్, బ్రాండింగ్ సపోర్ట్ అందజేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ పాపులేషనే ఇక్కడ ఉంది. తప్పకుండా మీరు గుర్తుండి ఉంటుంది. అంటే చాలా మంది కొత్త వారు 1995లో మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి దినాభివృద్ధి చెంది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం అన్ని బ్యాంకులు కాడి నుంచి ప్రతి సంస్థ మీ మీద ఆధారపడి ఉంది. మీరు ఇంకా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని మా ముఖ్యమంత్రి గారి కోరిక. కాబట్టి ఇటువంటి ఉత్సవాలు గత 5 సంవత్సరాల్లో మీరు ఎప్పుడన్నా చూసారా? ఎక్కడన్నా మీ ప్రోడక్ట్ అమ్ముకునే విధంగా ప్రభుత్వం సహాయం చేయడం చూడాలి. కాబట్టి మన ప్రజాప్రభుత్వం తప్పకుండా ఇటువంటి మరిన్ని ఉత్సవాలు ప్రారంభిస్తుంది. దీంట్లో కొంతమంది వ్యక్తులతో నేను ఇందాక కూడా మాట్లాడటం జరిగింది. మా ఆఫీస్లో 2 అవర్స్ ముందు మాట్లాడటం జరిగింది. దీంట్లో కొన్ని కావాల్సిన ఉత్పత్తులు మీరు కొంటున్నారు. అవి కూడా రేట్ ఎక్కువను బట్టి కొనడం జరుగుతుంది. గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం గేమ్ చేంజర్ అని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు పేర్కొన్నారు. కూటమి సంకల్పంతో అమరావతి, పోలవరం నదుల అనుసంధానం తప్పక నెరవేరుతాయని, వలసలు ఆగిపోతాయని, ఉపాధి పెరుగుతుందని చెప్పారు. ఇప్పటికే రాయలసీమలో ఉద్యాన సాగు వేగవంతం జరుగుతుందని, ప్రపంచ ఎగుమతులకు సీమలో రోడ్డు, విమానం, రైలు అనుసంధానము ఉందన్నారు. నీటి సౌకర్యం లభిస్తే సీమ బ్రతుకులు మారతాయని అభిప్రాయపడ్డారు. నదుల అనుసంధానం ఒక సంకల్పంతో సీఎం చంద్రబాబు ఆలోచించారని అన్నారు. కూటమి స్థిరంగా 10 సంవత్సరాలు అధికారంలో ఉంటే చివరి ఎకరాకు నీళ్లు అందుతాయని వెల్లడించారు. పారిశ్రామికంగా ఎదిగి ప్రజల జీవన ప్రమాణాలు మారిపోతాయని, ఆంధ్ర అభివృద్ధికి చిరునామా అవుతుందని వివరించారు. రాబోయే కాలంలో రాయలసీమలో ప్రతి ఎకరాకు మంచినీరు ఇవ్వడం ద్వారా, లేకపోతే తాగునీరు ఇవ్వడం ద్వారానే భవిష్యత్ అంతా కూడా ఉంటుందని, అలాగే వలసలన్నీ ఆగిపోతాయని, ఉపాధి కలుగుతుందని చెప్పి గొప్ప భగీరథ ప్రయత్నం చేయడం ఏదైతే ఉందో దాన్ని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుంది. ఒకటి వాస్తవం, ఇప్పటి వరకు చాలామంది పాలకులు త్రికరణ శుద్ధిగా పనిచేశారా రాయలసీమ కోసం అంటే అది కొంత అత్యాశ అవుతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ముద్దుబిడ్డగా ఆయన ఈ పుట్టినటువంటి ప్రాంతానికి రుణం తీర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో లిఫ్ట్ చేసి తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలనేటువంటి సంకల్పంతో గోదావరి జలాలని కృష్ణాలోకి, కృష్ణా జలాలన్నీ కూడా రాయలసీమలో ఉన్నటువంటి చివరి ఆయకట్టు వరకు ఇవ్వాలనేటువంటి సంకల్పం 100% మేము అదొక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయంగా భావిస్తున్నాం. విజయవాడ గాయత్రి నగర్లోని సాయి మీద కోచింగ్ సెంటర్లో నూతన సంవత్సర వేడుకలను విద్యార్థుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. విజయవాడ బ్రాంచ్ డైరెక్టర్ మజ్జిగ బాలకృష్ణ కేక్ను కట్ చేసి విద్యార్థులకు తినిపించారు. 2025లో ఈ సెట్లో విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించాలని బాలకృష్ణ ఆకాంక్షించారు. ఈ 3 months ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తారో తర్వాత 30 years మీ లైఫ్ అనేది స్పాయిల్ అయింది. అందులో డౌటే లేదు. ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్ స్టూడెంట్స్ మీ అందరు ర్యాంక్ తెచ్చుకున్న స్టూడెంట్స్ జాబ్లు వస్తే ఎలా ఉన్నారు, ర్యాంక్ తెచ్చుకోలేక ఏదో కాలేజీలో జాయిన్ అయిపోయి జాబ్ లేక ఎలా ఉన్నారని ఫిజికల్గా చూస్తున్నాను నేను. ఎందుకంటే లాస్ట్ 10 years నుంచి సాయి మేధాతో అసోసియేషన్ అయి ఉన్నారు కాబట్టి చూస్తున్నా కాబట్టి క్లియర్గా చెప్తున్నాను. ఇక్కడ అందరూ ఒకటే, స్టూడెంట్స్ సమానమే. ఎవరు ర్యాంక్ వచ్చుద్ది, ఎవరు బాగా నేర్చుకుంటారు అనేది అది స్టూడెంట్ ఇనిషియేట్ తీసుకోవాలి. మీకు మీరు ఇనిషియేట్ తీసుకోవాలి. ఇక్కడ ఎవరు ఇనిషియేట్ తీసుకోవాలి.
జరిగిన లూప్స్, నెగిటివ్ లూప్స్ ఏమైతే ఉన్నాయో అన్నింటినీ పక్కన పెట్టేసాయి. అవునా, మన కెరీర్లో మనకి ఏం జరిగింది, మన యొక్క లైఫ్లో ఏం జరిగింది 2024లో అన్నింటినీ పక్కన పెట్టేసాయండి. 2025లో మనం అడుగు పెట్టబోతున్నాం కాబట్టి మనకి సాయి మీద ఎంతో మనకి పుట్టప్ చేస్తుంది. అవునా, గత కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని వందల వేల మందిని మన ఎంతో అంటే వాళ్ళ లైఫ్ని తీర్చిదిద్ది. అవునా, నేను దీంట్లో కొన్ని సంవత్సరాల నుంచి ట్రావెల్ చేస్తున్నాను సార్తో కలిసి. కొంతమంది విద్యార్థులు నేను చూశాను, వాళ్ళు మంచి లైఫ్ సెట్ చేసుకున్నారు. అక్షర జ్ఞానం లేని వారిని, విద్యావంతులను మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్లపై అప్రమత్తంగా ఉండాలని విజయవాడ సౌత్ ఏసీపీ బంగారాజు అన్నారు. సిద్ధార్థ ఆడిటోరియంలో జరిగిన కృష్ణలంక సుధాకర్ ఐడియల్ పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు చేశారు. చిన్నతనం నుంచే విద్యార్థులు సామాజిక స్పృహను పెంచుకోవాలని సూచించారు. కృష్ణలంకలోని సుధాకర్ ఐడియల్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ 17వ వార్షికోత్సవం నిన్న మొగల్రాజ్పురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ సౌత్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ బంగారాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నతనం నుంచే విద్యార్థులు సామాజిక స్పృహను ఎలా పెంచుకోవాలో తెలియజేశారు. మొబైల్, సైబర్ క్రైమ్ పట్ల ఎలా అప్రమత్తంగా ఉండాలో తెలిపారు. ప్రత్యేక అతిథిగా నగరంలోని బ్రెస్ట్ సర్జన్, అంకాలజిస్ట్ డాక్టర్ చైత్ర సొంతినేని ముఖ్యమైన ఆహారపు అలవాట్లను తెలియజేశారు. పరీక్షల్లోనూ సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటల్లో విజేతలకు అతిథులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సుధాకర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ జామి సుధాకర్ రెడ్డి, స్కూల్ డైరెక్టర్ దేవినేని వరలక్ష్మి, ప్రిన్సిపల్ రామకోటేశ్వరరావు, డీన్ సురేష్ కుమార్, ఇన్ఛార్జ్ కనకదుర్గ, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అన్ని గంటలు చదివి మళ్ళీ ఇంట్లో స్కూల్ లెవెల్లో చదవడం అంటే వాళ్ళకి చాలా కష్టం. ఎగ్జామ్స్ టైంలో అంటే ఆ నెల 2 నెలలు ఎగ్జామ్స్ నుంచి ప్రిపేర్ అవుతారు, రివిజన్ చేసుకోవాలి కాబట్టి. కానీ రోజువారీ వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. వాళ్ళని చక్కగా ఇంటికి వచ్చిన తర్వాత 1 గంట 2 గంటలు, 1 గంట సేపు ఆడుకోనివ్వండి. ఒక 2 అవర్స్ మీరు గడపండి వాళ్ళతో. అవసరమైతే వాళ్ళతో పాటు ఆడండి. ఫిజికల్గా వాళ్ళు ఈరోజు యూత్ ఫిజికల్గా సరిగా ఫిట్గా లేరు. వాళ్ళందరినీ మీరు అవుట్డోర్ గేమ్స్ కానీ ప్లేస్ కానీ ఏమైనా ఆడించినప్పుడు వాళ్ళలో ఫిజికల్ యాక్టివిటీ డెవలప్ అవుతుంది. అసలు బాడీ ఫిట్గా ఉంటే మైండ్ ఆటోమేటిక్గా ఫిట్ అవుతుంది. బాడీ ఫిట్గా లేకుండా మైండ్ మాత్రమే ఫిట్గా ఉండాలంటే అది మెంటల్గా అది సాధ్యం కాదు. కాబట్టి వాళ్ళ ఫిట్నెస్ మీద ఎంకరేజ్ చేయండి. పిల్లలకు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగాను లాస్ట్ ఇయర్ 2023-24లో 10th క్లాస్లో అత్యధికంగా మార్కులు సాధించినటువంటి 4 పిల్లలు, 594 మార్కులు సాధించినటువంటి 2 పిల్లలు సాయి దీప్య మురళీప్రియ, 592 మార్కులు సాధించినటువంటి అజయ్ కిరణ్, 590 మార్కులు సాధించినటువంటి నిఖితశ్రీ. వాళ్ళకి ప్రత్యేక అతిథుల చేతుల మీదుగా వారికి బహుమతి ప్రదానం చేయడం జరిగింది. దీనిలో ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.